అప్పుకు సంబంధించి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది కేంద్రమైన వివిధ రాష్ట్రాలైనా ప్రచారం చేసుకునేటటువంటి దాంట్లో ఒకటి ఉంటుంది. ఇంకేముంది, మన ఎత్తిన మొత్తం అప్పులు పాలు చేస్తున్నాడు అంటూ జగన్ మీద విమర్శించారు. ఆ విమర్శలు చేసినటువంటి బీజేపీను కేంద్రంలో అప్పులు చేస్తే, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అప్పులు చేస్తే, అట్లాగే ఎవరైనా సరే అప్పులు చంద్రబాబు టైంలోనూ అప్పులు భారీగానే జరిగినాయి. ఇంతకుముందు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు చూడండి, కేంద్ర అప్పుల లెక్క చూస్తే 2024 మార్చి 31 నాటికి దేశం అప్పు 1,68,000 1,68,72,554 కోట్లు. అప్పటికి భారతదేశ జనాభా 142 కోట్లు. అంటే ఒక వ్యక్తి మీద సుమారు 1.18 లక్షల అప్పు ఉంది. ఇది అంటే భారతదేశం ప్రస్తుత అప్పు భారం ఒక్కొక్కళ్ళ నెత్తిన 1,18,000 కోట్లు ఉన్నట్టు. 2024 మార్చి 31 నాటికి ఉన్న అప్పు వచ్చేటప్పటికి 1,68,72,554 కోట్లు అయితే, ఇది వచ్చే ఏడాది నాటికి 1,81,68,456 కోట్లకి వెళ్ళబోతోంది. అంటే దగ్గరగా 13 లక్షల కోట్ల రూపాయలు ఈ ఏడాదిలో అప్పు తీసుకుంటాం అని పరోక్షంగా చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.